రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభకు సమర్పించగా దాదాపు 2 ఏళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు. అలా తయారైన రాజ్యాంగం అమల్లోకొచ్చిన రోజే భారత గణతంత్ర దినం 1950. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 17న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్ర్యం చట్టం కింద రాజ్యాంగ అధినేతగా 6వ జార్జ్ ప్రభు ఎల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. మన దేశానికి స్వాతంత్ర్యం, రాజ్యాంగం ఆనాటికి లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభకు సమర్పించగా దాదాపు 2 ఏళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దాన్ని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు. అలా తయారైన రాజ్యాంగం అమల్లోకొచ్చిన రోజే భారత గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకున్న ప్రాముఖ్యం దృష్ట్యా జనవరి 26వ తేదీ గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. భారత స్వాతంత్ర్యం పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్య కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటాం.